నీకు గడ్డలు కట్టిస్తున్నాను. అయితే ఆడికే పోదాం. ఆ సిమెంట్ మూట్ల మీదైనా సుఖంగా నిద్రపోగలను. ఆడికే పోదాం. చెప్పు పెద్దోడా, చెప్పు. వెళ్ళిపోదాం రాణివారు, ఈ క్షణమే వెళ్ళిపోదాం. ఏడిపోతుంది. ఇప్పుడే డబ్బులు సర్దుకొని వచ్చేస్తాను. బావా, మా అందరికంటే నువ్వే తెలివైన వాడి వారి మురిసిపోకు. నువ్వు రాణిని అక్క రాజాని తీసుకుపోయి మీ దోవ మీరు చూసుకుంటే నేను గురునాథం ఇంకా అమ్మ గురునాథం మా దోవ మేము చూసుకున్నాం. ఇట్లా అమ్మో నా డబ్బు అయ్యో రాజుగారు పోయింది. డబ్బు పోయింది. 5 లక్షలు పోతే అంతే. ఈ వజ్రం ఉంచుకో. 5 లక్షలు చేయకపోదు. 5 లక్షలా? మా మందు తను మోసపడి కట్టించుకున్న ఇల్లు తనకే కావాలంటాం. అది నా ఇల్లు. నేను ఇవ్వను. ముష్టిగా అడుగుతున్నాను అనుకుంటున్నావా? నీలాంటి నీచ బుద్ధి మా ఇంటా వంటలేదు. నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇచ్చి తీసుకుంటాం. అవును, 10 లక్షలు, 15, 20, 25 లక్షలు. ఆలస్యం చేస్తే రేటు పెరుగుతుంది అనుకో, ఒక్కోసారి తరుగుతుంది కూడా. ఆఖరిసారి 50 లక్షలు. 50 లక్షలు అబ్జెక్షన్. ఈ క్షణంలోనే రాకపోతే పూర్తవ్వాలి. చెక్ ఇస్తాను, ఇల్లు నా పేరు అమ్మేసినట్టు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం చేయి. ఏదో మేడ కోసం అడుక్కోడానికి వచ్చాడు రాజావారు. అమ్మా కరుణ, ఇట్లాంటి మేళ్ళు మన ఊళ్ళో 10 కట్టించుకుందాంలే. మీరు 10 కట్టిస్తే నేను 100 కట్టిస్తాను. ఈ మాటలకేం గానీ నువ్వు గర్భిణి చేసి మనం తొందరగా వెళ్ళిపోదాం. నీదుండగా నాకేం భయం రాణి వారు. ఆలోచన చేస్తే మనసు మారిపోవచ్చు. త్వరగా సంతకం పెట్టు. సంతగా చేసి చేయబడిపోయింది. రాజావారు ఇగో డాక్యుమెంట్స్. ఇది వచ్చాడు. గుడ్, వెరీ గుడ్. గుడ్ బై. గుడ్ బై మై ఎక్స్ వైఫ్. రాణివారు, మన ఇద్దరం కలుసుకున్న వేళ విశేషం ఏంటో. 5 లక్షలు ఖరీదు చేసే వజ్రం జేబులో, 50 లక్షలు చెక్కు చేతులను. బ్యాంక్ వెళ్ళి 10 నిమిషాలు మార్చుకొని వచ్చేస్తాను. ఇదిగో పెద్దోడా, నువ్వు లేకుండా ఈ కొంపలో ఒక్క నిమిషం కూడా ఉండలేదు. నాకు లేదు. చెక్కు మార్చుకుని కొత్తగా కట్టిన కొంపగాడికి వచ్చి ఇద్దరు అక్కడి నుంచి లేచిపోదాం. న్యూసెన్స్, టైం అయిపోతుంది. ఆ గురునాథం గారు రాడే మార్చుకుని డబ్బు తీసుకురావడానికి వెళ్ళాడు కదా సార్. తెలుసురా, ఆ పని మీద వెళ్ళాడు కనుకనే చూడటం. అవతల ఫ్లైట్ టైం అయిపోతుంది. ఆ వజ్రాల తాలూకు డబ్బు తేగానే విమానం ఎక్కి చిక్కేయాలని చూస్తుంటే వీడెక్కడ. బాబు అయిపోయా బాబు. ఏం జరిగింది? మీ బావా మన నెత్తిన బొచ్చు టోపీ కుచ్చు టోపీ పెట్టాడని అనుకున్నావా? ఇప్పుడు ఆ రాజు రాణి మన నెత్తిన కోడేకల టోపీ పెట్టారు. ఎందుకే ఏడుస్తావు? అసలు ఏం జరిగిందో చెప్పి ఏడు. ఆ రాణి గారి దగ్గర ఉన్నవే జాతి వజ్రాలు కాదు రాయరా, గాజు రాళ్ళు. అవి మార్వాడి దగ్గర తీసుకెళ్లి డబ్బు ఇవ్వంటే ఆ రాణి బుచ్చు కొట్టారు ఆయన. పైగా ఇంటికి వెళ్ళి కోచి పెట్టుకుని వాడితో గోళికాయ ఆడుకోమన్నారు బాబు. మన బ్రతికేపోయింది రాయలు. ఎందుకు ఏడుస్తున్నావు? కరుణాకరు, నువ్వు కూడా ఆరిపోయావా? ఇంకా వెళుతున్నావు. ఆ రాజాగాడి చెక్కు చెల్లదన్నారు బ్యాంకులో. చెల్లని చెక్కిస్తారా? వాడి చెక్కు తీస్తా. రాజు రాణి ఇస్తానా? దాని బూజు తిరుగుతా. అసలు వాళ్ళు రాజు రాణి కారని, కూలీ వ్యాలీ దేశమే లేదని తెలిసిపోయింది. నన్ను ఇంత మోసం చేస్తారా వాళ్ళు? ఎక్కడో